హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లవర్స్‌కి స్వాగతం. మా అమ్మాయి ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ లండన్ రావాలి అని చెప్పిందో, అప్పటినుంచి మా ప్రయత్నాలు మొదలుపెట్టామండి. ముందుగా వీసాకి అప్లై చేశాం. అబ్బో! వాళ్ళు ఎన్ని రకాలు అడుగుతారో, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లంటారు, ఆధార్ కార్డులంటారు, పాన్ కార్డులంటారు, వీడి జిరాక్స్‌లంటారు, అవి ఒక 4, 5 కాపీలంటారు. ఎన్ని రకాలు అడగాలో అన్ని రకాలు అడుగుతారు. అవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ తీసుకొని, ఫోటోలు తీసుకొని వారం నుంచి 4 వారాలు టైం పడుతుందండి. ఎప్పుడైనా రావచ్చు 4 వారాల్లోపు అని చెప్తారు. మనం అప్లై చేశాం గదా! ఇంక మనం షాపింగ్ పనిలోకి పడతాం. పక్క ఊరు ఎళ్ళాలంటేనే 10 రోజులకి బోలెడన్ని కొంటాం. అలాగే పరాయి దేశం వెళ్ళాలంటే ఇంకెన్ని కొనాలి? బోలెడన్ని కొనుక్కోవాలి గదా! డ్రెస్సులని, చెప్పులని, పిల్లలకి డ్రెస్సులని రకరకాలు కొంటూ ఉంటాం. ఒక షాప్‌లో ఒకటి కొనంగానే ఇంకోటి మర్చిపోతాం ఇంకో షాప్‌లో. పండగకి, పబ్బాలకి పక్కింటికెళ్ళడానికి కొన్ని ఫ్యాన్సీ చీరలు కావాలి గదా! ఇది రా మ్యాంగో శారీ అండి. కొత్తగా వచ్చినాయి ఈ మధ్య. రఫ్ అండ్ టఫ్‌కి చాలా బాగున్నాయి. మీరు తీసుకోవచ్చు. పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్‌లు, ఆ తర్వాత ఇప్పుడు ఎళ్ళిన దగ్గర నుంచి అన్నీ వరుసగా ఉగాది దగ్గర నుంచి శ్రీరామనవమి అన్నీ వరుసగా పండగలు, వాళ్ళ పుట్టినరోజులు ఉన్నాయి. అందుకని వాళ్ళకి బట్టలు తీసుకోవాలి గదా! ఈ షాపింగ్ మాల్ చాలా బావుందండి. హాయిగా పెద్దాళ్ళు షాపింగ్ చేసుకుంటుంటే పిల్లలు ఏడవకుండా ఇలాంటి ట్రైన్స్ పెట్టారు. వాళ్ళకి ఏవో ఒకటి కొనిచ్చి ఇందులో కూర్చోబెడితే మనం షాపింగ్ చేసుకున్నంత సేపు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఈ షాపింగ్ పద్ధతి బావుంది కదా! ఇలా ఈ పంజాగుట్టలో ఉన్న వీసా ఆఫీసు పైనే ఈ షాపింగ్ మాల్ అంతా ఉండటం మాకు హ్యాపీగా అనిపించిందండి. అన్నీ ఇక్కడే దొరికాయి. అయితే పిల్లలకి బట్టలు ఒక చోట కొంటే, పెద్దవాళ్ళ బట్టలు ఇంకో చోట దొరుకుతాయి. ఇవన్నీ కొనుక్కుంటే ఇది చలికాలం కదా! కొంచెం స్వెటర్లు, హుడ్డీలు ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవాలి ఇక్కడికొచ్చేటప్పుడు. అవన్నీ ఎడాపెడా కొనేస్తాం గానీ, ఫ్లైట్‌లో ఇన్ని మనం కొనినవన్నీ ఏసుకోడు కదా! వాడేదో లిమిట్ ఇస్తాడు. ఆ లిమిట్ ప్రకారం ఉంచుకొని మిగిలినవన్నీ కొరియర్ చేసి ముందే పంపించేసాం. ఆ తర్వాత వాడొక క్యాబిన్ లగేజీ, ఒక హ్యాండ్ లగేజీ మాత్రమే ఇచ్చాడు. ఈ రెండిటిని తీసుకొని మెల్లగా ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరాం. 2:30కి ఫ్లైట్ అంటే 10:30కే బయలుదేరాలి కదా! 3 అవర్స్ ముందుండాలి. ముందే తినేసి 6 నెలలు ఎళ్తున్నాం కాబట్టి ఇల్లంతా సర్దుకోవాలి కదా! అది 6 రోజుల పని పట్టింది. మొత్తం ఇల్లంతా సర్దుకొని ఫ్రిడ్జ్‌లు అన్నీ ఖాళీ చేసుకొని, సరుకులు అన్నీ ఖాళీ చేసి, ఇల్లు క్లీన్ చేసుకొని, తాళాలేసుకొని 10:30కి బయలుదేరితే అరగంటలో ఎయిర్‌పోర్ట్‌కి దగ్గరలోకొచ్చేసాం. ఎయిర్‌పోర్ట్ ఎప్పుడు వచ్చి పోయే వాళ్ళతో కళకళలాడుతూ ఉంటుంది గదా! అర్ధరాత్రి లేదు, పగలు లేదు, తెల్లవారుజాము లేదు. టైమింగ్‌లు ఏమి ఉండవు కదా! ఎప్పుడంటే అప్పుడు ఫ్లైట్‌లొస్తూ ఉంటాయి. దగ్గరికెళ్ళే కొద్దీ ఎయిర్‌పోర్టు కళకళలాడుతున్న కళ్యాణ మండపంలా మిలమిల మెరిసిపోతూ ఉంది. వచ్చే పోయే జనాలు, లైట్లు సందడి సందడిగా ఉంటుంది కదా! అవన్నీ లగేజ్ తీసుకొని మెల్లగా లోపలికి ఎంటర్ అయ్యాం. పాస్‌పోర్టు, టికెట్టు చెక్ చేసుకొని లోపలికి పంపించారు. లోపలికెళ్ళాక ఈ కౌంటర్ దగ్గర నిలబడితే గంటలు గంటలు క్యూలో నిలబడాలి. తీరా దగ్గరికొచ్చిన తర్వాత ఒక అర కేజీ ఎక్కువుంది, తక్కువుంది అని కొంచెం ఇబ్బంది పెడతారిక్కడ. ఎట్టాగో బతుకు జీవుడా అని అక్కడి నుంచి బయటకొచ్చి ఇమిగ్రేషన్ దగ్గరికొస్తే వాడు ఫోటోలు తీసుకొని ఎక్కడికెళ్తున్నారు, ఎందుకెళ్తున్నారు, సవాలక్ష క్వెషన్‌లు అడుగుతారు. వీటన్నిటికి సమాధానం చెప్పిన తర్వాత యూ కెన్ గో అంటాడు. అది హమ్మయ్య! అని బయటపడిన తర్వాత అవన్నీ లగేజీలు తీసుకెళ్ళిపోతాం గదా! మనం ఫ్రీ అవుతామనమాట. పైకొస్తే అన్నీ షాపింగ్ మాల్‌లే మళ్ళీ. మళ్ళీ ఆశలు గదా మనకి. ఇంకా అవి కొనొచ్చు, ఇవి కొనొచ్చు అని పిల్లలకి బిస్కెట్‌లని అవి కొనుక్కొని పక్కనే లాంజ్ ఉంటుందండి. ఇందులో మన క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లు స్వైప్ చేసుకొని లోపలికి పంపించేస్తారు. మనకు కావాల్సినంత ఫుడ్డు అన్‌లిమిటెడ్‌గా తినొచ్చు. రైసులు, దాల్లు, ఇంకా చపాతీలు రకరకాలు అన్ని రకాల ఫుడ్‌లు అన్ని దేశాలకు సంబంధించిన ఫుడ్‌లు ఉంటాయి. మనం నచ్చిన ఫుడ్డు నచ్చినంత తినొచ్చు. నేను మాత్రం లైట్‌గా తీసుకున్నానండి. ఫ్లైట్ గదా! లైట్‌గా తినేద్దామని. కొంచెం అవి తిన్న తర్వాత కాఫీ తాగుదామని పక్కకెళ్ళాను. ఆ పక్కన కౌంటర్‌లో బిస్కెట్‌లు, అలాగే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఇవన్నీ పెట్టున్నాయి. అవన్నీ ఏం తింటాంలే అని కొంచెం పీనట్స్ తీసుకొని, ఒక కాఫీ తీసుకొని చక్కగా వచ్చి కూర్చొని అవి 2 తినేసి, కాఫీ తాగేసి బయలుదేరాను. మిగిలినోళ్ళందరూ కావాల్సినంత తిన్నంత తింటారు, తాగినంత తాగుతారు. ఎంతసేపైనా రిలాక్స్ అవ్వచ్చు. హాయిగా కూర్చొని రిలాక్స్ అయ్యి ఫ్లైట్ టైమ్ అప్పటికి బయటకొచ్చేస్తారు. ఫ్లైట్ టైమ్ అయిందని బయటకొచ్చాక మరో షాప్ కనిపించింది. స్వీట్స్ తీసుకోపోతే పిల్లలకెలా అని అవి గూడా కొనుక్కొని ఫ్లైట్ అనౌన్స్ చేయటంతోటి టైమ్ అయిందని వచ్చేసి మెల్లగా ఫ్లైట్ ఎక్కాము. మేమెక్కిన ఈ ఫ్లైటు
జెడ్డా అనే కంట్రీకండి. ఈ జెడ్డా అనే కంట్రీ నేను ఫస్ట్ టైమ్ వింటున్నాను. ఫస్ట్ టైమ్ ఈ స్టాపింగ్. ఎప్పుడెళ్ళినా బాంబే గానీ, ఢిల్లీ గానీ ఫస్ట్ స్టాప్ ఇస్తాడు. ఈసారి ఈ జెడ్డా కంట్రీకొచ్చింది ఎందుకనో. అయితే మొత్తం ముస్లింలేనండి. జెడ్డాలో బహుశా వాళ్ళకేదైనా ప్రార్థనా మందిరం గాని, స్థలం గాని ఉందేమో! బహుశా అందుకని అందరూ ఎక్కారు. మొత్తం 90% ముస్లింలే. అక్కడక్కడ ఎక్కడన్నా మామూలు తెలుగు వాళ్ళున్నారు. ఎవరైతే ఏంలెండి అందరూ ఎక్కినాళ్ళు కాసేపట్లో దిగిపోయేవాళ్ళే కదా! చక్కగా సరంజామా అంతా సర్దేసుకొని హ్యాపీగా ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు. నాకు మాత్రం విండో సీట్ వచ్చింది. నేను హ్యాపీగా కూర్చున్నా. అందరూ ఎక్కిన తర్వాత లైట్‌లన్నీ ఆపేశారు. స్టార్ట్ అయింది ఫ్లైటు. హైదరాబాద్ వదిలేస్తున్నాము. మన ఇండియా అని అనిపించినా గూడా పిల్లల దగ్గరికెళ్తున్నాం గాబట్టి హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్లైటు టేక్ ఆఫ్ అయింది. కొంచెం సేపటికల్లా హైదరాబాద్ నగరం అందంగా కనిపిస్తూ ఉంది. కిటికీలోంచి కొంతసేపటికి అడ్డం వచ్చేసింది. రెక్క ఏం కనిపించట్లేదు. ఇంక లోపలికి చూడగానే ప్యాంట్రీ కారొచ్చేసింది. దీనిలో మనకి టిఫిన్ ఇచ్చేశారు ఎక్కగానే. 2:30 గదా! ఇప్పుడేం టిఫిన్ ఇస్తారబ్బా అనుకున్నాం కానీ, ఒక ప్లేట్ నిండా సర్దిచ్చారండి. ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దామా? అబ్బో! చపాతీ, చోలే కర్రీ, బ్రెడ్డు, ఒక స్నాకు, అలాగే మ్యాంగో మ్యాంగో యోగర్టు, ఫ్రూట్ ముక్కలు, ఒక జ్యూస్ ప్యాకెట్టు, ఇవన్నిటితో పాటు ఇంకా వీటినన్నిటిని కట్ చేసుకొని తినటానికి నానా రకాల ఆయుధాలు లాంటివి ఇచ్చారు చూద్దాం. 2 రకాల స్పూన్లు, 2 రకాల ఫోర్కులు, కట్టర్ లాంటిది, టిష్యూ పేపరు, దీని తర్వాత రిఫ్రెషింగ్ టవల్ అంటే ఏదో అనుకున్నాం చూడండి. విప్పదీస్తే ఇదనమాట ఇది. దీంతో ఏం చేసుకుంటాం, చేతులు హ్యాండ్ వాష్ ఎటు చేసుకోవడానికి వెళ్ళలేం కాబట్టి హ్యాండ్ వాష్ చేసేసుకున్నాం. ఇవన్నీ ఓపెన్ చేసి ఏం తింటాం చెప్పండి అర్ధరాత్రప్పుడు? వాళ్ళు మాత్రం హైదరాబాద్‌లోనే కదా బయలుదేరింది. ఇచ్చేదేదో హైదరాబాద్ బిర్యానీనో, 2 దోస ముక్కలో ఇస్తే హాయిగా తింటాం కానీ, ఈ బ్రెడ్‌లు, పిజ్జాలు మనమేం తింటాం చెప్పండి? ఈ ప్యాటీన్ కార్‌లో మనం ఇచ్చేటప్పటికి ఎంత జాగ్రత్తగా ఇస్తారో, మనం తిని పడేసినా కూడా అంత జాగ్రత్తగా నీట్‌గా ఎలా సర్ది తీసుకుపోతారో చూడండి. వాళ్ళకవన్నీ ఇచ్చేసి, అలా కళ్ళు మూసుకోంగానే మంచి నిద్ర పట్టేసింది. తెల్లవారుతూ ఉండగా మెలుకువొచ్చేసింది. జెడ్డా నగరంలోకొచ్చేస్తున్నామనమాట. అబ్బో! ఆ జెడ్డా నగరం అంటే ఎంత జిడ్డుగా ఉంటుందో, పిచ్చిగా ఉంటుందో అనుకున్నా. చూడండి ఎలా మెరిసిపోతుందో దగదగ. వెండి, బంగారు నగరంలాగా కనిపిస్తుంది. ఇదంతా చూస్తూ కళ్ళు పార్చి తెల్లారినట్టుంది అని చూస్తే 7:30 అవుతూ ఉన్నది. జెడ్డా నగరంలో ప్రవేశించాం. ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. దగ్గరకొచ్చే కొద్దీ లైట్లు వింత వింత కాంతులతోటి మెరిసిపోతూ అందంగా కనిపిస్తోంది. ఫ్లైట్ ల్యాండ్ అయిపోయింది. జనాలందరూ హడావుడిగా లేచి ఎవరి సామాన్లు వాళ్ళు సర్దుకొని తీసుకొని బయలుదేరుతున్నారు. మేము లేచి మా సామాను సర్దుకొని వీల్ చైర్ బుక్ చేసుకున్నామండి మేము. ఇది మనకు తెలియని దేశము. ఎంత దూరం ఉంటుందో ఎయిర్‌పోర్ట్ తెలీదు. నెక్స్ట్ ఫ్లైట్ ఎళ్ళాలంటే. పైన ఇమిగ్రేషన్ గూడా ఉంటుంది ఇక్కడ గూడా. తర్వాత లగేజ్ చెకింగ్ గూడా చేస్తారు మళ్ళీ. ఇవన్నీ చేయించుకోవాలంటే వీల్ చైర్ పెట్టుకున్నామనుకోండి, వీల్ చైర్‌లో ఉన్నోళ్ళకి తొందరగా చెకింగ్ చేసేస్తారు. అందుకని వీల్ చైర్ బుక్ చేసుకున్నాం. దీనిలో చూడండి ఆ జెడ్డా నగరం ఎంత బావుందో ఎయిర్‌పోర్టు. నేనెన్నో ఎయిర్‌పోర్ట్‌లు చూసా గానీ, ఇంత అందంగా ఉన్న ఎయిర్‌పోర్ట్ ఇదేనండి. చాలా బావుంది కదా! అలా వెళ్తూ ఉంటే వీల్ చైర్‌లో వెళ్తూ ఉంటేనే 10 నిమిషాలు పైన పట్టింది. ఇంకా నడిచెళ్ళాలంటే ఎంతసేపు పట్టేదో. అలా చూస్తూ వెళ్తుంటే టైం గూడా తెలియట్లేదు. పక్కనే బెల్ట్ మీద నడిచొచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. అబ్బో! ఎన్ని వేల కోట్లు పోసి కట్టారో గానియండి అది పాలరాతి మందిరంలాగా మెరిసిపోతుంది. పాలు గూడా కింద పోసి ఎత్తుకోవచ్చండి. అంత నీట్‌గా ఉంది. అంత మెరిసిపోతూ ఉంది. చూసారా ఆర్చీలు అవన్నీ ఎంత బాగున్నాయో. చెకింగ్, ఇమిగ్రేషన్ దగ్గర అన్నీ కంప్లీట్ చేసుకొని జస్ట్ ఫ్లైట్ ఎక్కే దగ్గరికొచ్చేసామండి. ఈలోపు మధ్యలోనే కొంతసేపు ఆపాడు. కొంచెం బిస్కెట్‌లు తిని ఒక టీ తాగేసాము. వీల్ చైరు, మన లగేజీ తీసుకొని జస్ట్ ఫ్లైట్ ఎంటర్ అయ్యేదాకా తీసుకెళ్తాడండి. హ్యాపీగా ఎళ్ళొచ్చు. మనం ఎతుక్కోవాల్సిన పనుండదు. భయపడాల్సిన పనే ఉండదు. ఒకళ్ళొకళ్ళు ఎళ్ళేవాళ్ళు గూడా అందుకే వీల్ చైర్ బుక్ చేసుకుంటుంటారు. ఫ్లైట్ ఎంటర్ అయ్యాము. లోపలికెక్కేస్తే చాలా పెద్ద ఫ్లైట్ అండి. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్లైట్ చూడంగానే. సీటింగ్ అంతా బావుంది. అందరూ ఎవరెవరి సామాన్లు వాళ్ళు పైకి పెట్టుకుంటున్నారు. పెట్టుకోలేని వాళ్ళకి ఎయిర్ హోస్టెస్‌లు హెల్ప్ చేస్తారు చక్కగా సర్దుకోవటానికి. ఒక్కొక్క బోగీలాగా కనిపిస్తుంది. ఒక్కొక్క బోగీకి 200 సీట్లున్నాయండి. అలా మూడో, నాలుగో ఉన్నాయి ఇవి. ఒక్కొక్క సీట్‌లో ఒక దిండు, ఒక రగ్గు పెట్టారు. ముందు సీట్‌లోనేమో వీడియో ఉంటుంది. హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇది జెడ్డా నుంచి లండన్ ఎళ్ళే ఫ్లైటు. 7:30కి దిగాము జెడ్డా ఫ్లైటు. 8:30కి ఇదెక్కాము. ఒక హాఫ్ ఎన్ అవర్‌లో 9కి బయలుదేరుతుందని జెప్పారు. ఎక్కేటప్పుడు అన్నీ చెక్ చేయించుకొని ఎక్కుతాం కదా! పాస్‌పోర్ట్‌లు, టికెట్లు.
అవన్నీ నీట్‌గా సర్దుకొని, మన సరంజామా అంతా పైకి సర్దేసుకొని, ఎవరి సీట్‌లో వాళ్ళు సెటిల్ అయ్యి కూర్చున్న తర్వాత, ఎయిర్ హోస్టెస్ వచ్చి మనం సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టుకున్నామా లేదా, మన సరంజామా నీట్‌గా సర్దామా లేదా ఒకసారి చెక్ చేస్తుంది. అలా అన్నీ నీట్‌గా సర్దేసుకొని కూర్చోగానే ఫ్లైట్‌లో అనౌన్స్‌మెంట్ మొదలవుతుంది. ఎలా కూర్చోవాలి, మన బ్యాగులు అవన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవచ్చు. మన పక్కన సీటు పక్కన, కింద ఏం లేకుండా నీట్‌గా సర్దుకుంటే మనం కూర్చోటానికి కంఫర్ట్‌గా ఉంటుంది. అందుకని ఈ బ్యాగులు ఎక్కడెక్కడ సర్దుకోవచ్చో అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ అప్పుడు పారాచూట్లు ఎలా వదలాలి, ఎలా బెల్ట్ పెట్టుకోవాలి, ఎమర్జెన్సీ అప్పుడు వీటిని వేసుకొని ఎమర్జెన్సీ గేట్ దగ్గరికి ఎలా రావాలి, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఊదుకోవాలి మొత్తం అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సీట్ బెల్ట్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత ఒక్కోసారి ఎమర్జెన్సీ అప్పుడు ఆక్సిజన్ కొంతమందికి తక్కువవుతుంటుంది. అలాంటప్పుడు ఆక్సిజన్ మాస్కులు ఎలా పెట్టుకోవాలి, చిన్న పిల్లలుంటే ఆ మాస్కులు వాళ్ళకెలా పెట్టాలి, ఇలాంటివన్నీ ఫ్లైట్ బయలుదేరే వరకు అడ్వర్టైజ్‌మెంట్ లాగా చేస్తూనే ఉంటారు. ఫ్లైట్ బయలుదేరగానే మనకు హాయిగా వీడియో ఉంటుంది కదా! దానిలో మంచి సినిమా పెట్టుకొని చూసుకోవచ్చు మనం. మనకు నచ్చిన సినిమా ఎంపిక చేసుకొని, అది పెట్టుకున్నామంటే తెలుగు వస్తుంది, ఇంగ్లీషు, కన్నడ రకరకాల భాషలొస్తుంటాయి. ఏదైనా మన ఇష్టం వచ్చింది, మనకు నచ్చింది ఒక సినిమా పెట్టుకున్నామంటే ఒక 3 అవర్స్ అయిపోతుంది. హిందీ సినిమాలు వెతుకుతుంటే 'రాఖీ ఔర్ రాణికి ప్రేమ్ కహాని' అని ఒక మంచి సినిమా దొరికిందండి. అది పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నాను. అడ్వర్టైజ్ మొదలైనయి. ఎయిర్ హోస్టెస్ వచ్చింది మళ్ళీ. ఏదో ఒక కిట్ తీసుకొచ్చి చేతిలో పెట్టింది. ఏంటో ఇది కలర్‌ఫుల్‌గా ఉందని చూద్దామని ఇప్పదీశాను దీనిలో. ఏమేమి ఉన్నాయో చూద్దామా? ఇందులో పేస్టు, బ్రషు, ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ గదా! ఒక జత సాక్సులు, హెడ్ మీద లైటింగ్ పడకుండా ఒక మాస్కు, ఇయర్ ఫోన్స్, ఇయర్ ప్లగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇందులో. సరే, ఇవి తీసుకొని బ్రష్ చేసుకొని వచ్చేసి సీట్‌లో సర్దుకొని కూర్చునేసరికి మళ్ళీ ఎయిర్ హోస్టెస్ వచ్చింది. క్యాంటీన్‌తోటి పాటు. దాంట్లో కాఫీలు, టీలు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా! కాఫీ కావాల్సిన వాళ్ళకి కాఫీ, టీ కావాల్సిన వాళ్ళకి టీ, ఇవన్నీ కాదనేవాళ్ళు కొంతమందయితే కూల్ డ్రింకులు తాగుతున్నారండి పొద్దున్నే ఫ్రూట్ జ్యూసులు. వేడి వేడి కాఫీ, బ్లాక్ కాఫీ ఇచ్చింది. అందులోకి మిల్క్ పౌడరట ఇది. పౌడర్ ఇచ్చింది. ఈ ప్యాకెట్‌లను కట్ చేసుకొని, ఈ బ్లాక్ కాఫీలో పోసేసి కలిపేసుకుంటే, మంచి గుమగుమలాడే కాఫీ వేడి వేడిగా రెడీగా ఉంది. హ్యాపీగా ఇవి కలిపేసుకొని, ఇవి తాగుతూ సినిమా చూస్తూ కూర్చున్నాం. కాఫీ వేడి వేడిగా తాగేవాళ్ళు కొందరైతే, చల్ల చల్లగా కూల్ డ్రింకులు కూడా తాగుతున్నారంట ఎర్లీ మార్నింగే. ఎవరిష్టం వాళ్ళదనుకోండి. కాఫీలు, టీలు తాగేవాళ్ళు తాగేసి, కూల్ డ్రింకులు తాగేవాళ్ళు తాగేసి ఒక 10 నిమిషాలు అయిందో లేదో, మళ్ళీ క్యాంటీన్ కారొచ్చింది. బ్రేక్‌ఫాస్ట్ తీసుకొని వచ్చేసారండి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఏమేమి ఇచ్చారో చూడండి. ఒక సీల్ ప్యాక్ ఏదో ఇచ్చారు. స్నాక్ లాంటిదేదో ఇచ్చారు. ఫ్రూట్సు, తర్వాత మ్యాంగో యోగర్ట్ అట, టిఫిన్ బాక్స్ ఒకటి, జ్యూసు, చిన్న చీజ్ బాక్సు, ప్లేట్‌లో ఖాళీ లేకుండా పెట్టేసి ఇచ్చారండి. ఇందులో ఏమేమి ఉన్నాయో చూసారా? గోధుమ రవ్వ ఉప్మా, ఎర్లీ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి గోధుమ రవ్వ ఉప్మా, వడ, కర్రీ ఇవన్నీ ఇచ్చేశారు. మనం ఇవన్నీ తింటూ ఫ్లైట్ ఎక్కడి దాకా వెళ్ళిందో చూసుకుంటూ ఉండొచ్చు ఇందులోనే. పొజిషన్ ఎలా ఉంది? మనం ఎక్కడి దాకా వెళ్ళాం? ఇంకెంత దూరం ఉంది? స్టార్ట్ అయ్యి ఎంతసేపు అయింది? ఇలాంటివన్నీ టైమింగ్స్‌తో సహా మనకు తెలుస్తూ ఉంటాయి. అందుకని మధ్య మధ్యలో సినిమా ఆపేసి దీన్ని చూస్తున్నాం అనమాట. ఇదిగో చూడండి. ఎంత దూరం వెళ్ళాం? ఇంకెంత దూరం వెళ్ళాలి? ఎక్కడున్నాం? ఈ వివరాలన్నీ చక్కగా తెలుస్తూ ఉంటాయి ఇందులో. గ్లోబ్‌లో మనం ఎక్కడున్నామో కూడా చూసుకోవచ్చనమాట. ఇవన్నీ చూసుకుంటూ మధ్య మధ్యలో సినిమా చూసుకుంటూ టైమే తెలియకుండా గడిపేస్తూ వాళ్ళు తెచ్చిన టిఫిన్‌లో మనకి ఏవి నచ్చినా, నచ్చకపోయినా ఈ యోగర్ట్ మాత్రం చాలా బాగుందండి. మిగిలినవన్నీ ఏమో తిన్నామంటే తిన్నామని తినేసాం గానీ, తియ్యగా చల్ల చల్లగా ఈ యోగర్ట్ తినే కొద్దీ ఐస్ క్రీమ్‌లాగా తినాలనిపిస్తుంది. ఈ మ్యాంగో యోగర్ట్ చాలా బావుంది. దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటూనే ఫ్లైట్ దగ్గరికొస్తున్నట్టు చూపిస్తుంది మనకి. లండన్ ఊళ్ళో అక్కడక్కడే తిరుగుతోందనమాట. అది మనకు చక్కగా తెలుస్తుంటుంది చూసుకుంటూ ఉంటే. అలా చూస్తూ ఉండగానే ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ల్యాండ్ అవుతూ ఉన్నప్పుడు మనకి వీడియోలు ఇవన్నీ ఆఫ్ చేసేస్తారు. ఇంకా కిటికీ దగ్గరే ఉన్నాం కాబట్టి లండన్ నగరం ప్రవేశిస్తున్నామని చూసుకుంటూ కూర్చోవచ్చు. ఒక 2 నిమిషాల సేపు ఫ్లైట్ అలా ల్యాండ్ అవుతున్నంత సేపు కింద గ్రౌండ్ మీదే ఒక చుట్టూ తిరిగినట్టు ఆగేసిందండి. ఇది చుట్టూ తిరిగినంత సేపు మనకి రకరకాల ఫ్లైట్లు
ఈ లండన్ మహానగరం యొక్క ఎయిర్‌పోర్ట్ అంతా చూడొచ్చు మనం. ఎన్ని రకాల ఫ్లైట్‌లు ల్యాండ్ అవుతున్నాయి, ఎళ్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉండగానే పూర్తిగా ల్యాండ్ అయిపోయింది. అందరూ దిగే పనిలో ఉన్నారు. జాగ్రత్తగా సామాన్లన్నీ సర్దుకొని కిందకి దిగి రాగానే వీల్ చైర్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈ బ్యాటరీ కార్‌లో తీసుకెళ్తారు. ముందుగా వెయిట్ చెకింగు, ఆ తర్వాత బెల్ట్ దగ్గర ఈ సామాన్లన్నీ కలెక్ట్ చేసుకోవటం, ఆ తర్వాత ఇమిగ్రేషను ఇవన్నీ ఉంటాయి ఇక్కడ కూడా లైన్‌గా. ఇవన్నీ ఈజీగా అవ్వాలంటే వీల్ చైర్ బుక్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇమిగ్రేషన్ కౌంటర్ దగ్గరికి తీసుకెళ్లారు. ఇమిగ్రేషన్ దగ్గర మళ్ళీ అడుగుతారనమాట. మీరెందుకొచ్చారు? ఇక్కడ ఎవరున్నారు? వాళ్ళ దగ్గర ఎన్ని రోజులుంటారు? మళ్ళీ ఎప్పుడు ఎళ్తారు? ఆ టికెట్లు, రిటర్న్ టికెట్లు అన్నీ చెక్ చేస్తారు. అన్నీ చేసి మనల్ని ఇవన్నీ అడిగిన తర్వాత అప్పుడు వెళ్ళమంటారు. ఇక మన లగేజ్ అంతా ట్రాలీలో పెట్టుకొని ట్రాలీ నెట్టుకుంటూ బయటకొస్తామనమాట. ఇవన్నీ చూసుకుంటూ బయటకొస్తే అరైవల్ దగ్గరకొచ్చి దాని ఎదురుగా కోస్టా కాఫీ అని ఉంటుంది. అక్కడ ఉండండి అని చెప్పారు మా అల్లుడు గారు. ఇవన్నీ చూసుకుంటూ బయటకొస్తే అరైవల్ పక్కన ఎదురుగ్గానే కోస్టా కాఫీ అని మంచి కాఫీ గుమగుమ వాసనతోటే ఉన్నది. చక్కగా అక్కడ నిలబడి కాఫీ తాగాం. కాఫీ ఎంతండి 4 పౌండ్లు అంటే కాఫీ రూ. 400 తప్పదు కదా! మనం జర్నీ చేసొచ్చాం. హ్యాపీగా ఒక కాఫీ తాగేసి బయటకొచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాం. అరైవల్‌కి కరెక్ట్‌గా ఎదురుగా కోస్టా కాఫీ, పక్కనే ఎగ్జిట్ ఉంటుంది. అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే 10 నిమిషాల్లో మా అల్లుడు గారొచ్చారు. లగేజ్ అంతా కార్‌లో సర్దేసుకొని బయలుదేరాం. హీత్రో ఎయిర్‌పోర్ట్ నుంచి లండన్ ఔట్‌స్కర్ట్స్‌లో నుంచి బయలుదేరుతూ ల్యూటన్ నగరానికెళ్ళాలి. ఇది ఔట్‌స్కర్ట్స్. ఇది అన్ సీజన్ అండి. అందుకే చెట్లన్నీ ఎండిపోయినట్టు ఉంటాయి ఇలాగ. అదే 1 మంత్ తర్వాత అయితే అన్నీ బ్లూమింగ్ అయ్యి చక్కగా గ్రీన్‌గా ఫ్లవర్స్ తోటి చాలా అందంగా కనిపిస్తుంది. అందులో ఔట్‌స్కర్ట్స్ కదా! కొంచెం ఎడారిలాగా కనిపిస్తుంది కదా! అలా వెళ్తూ ఉంటే ఇల్లు స్టార్ట్ అయ్యాయి కదా! బయట నుంచి చూస్తుంటే ఎలా ఉన్నాయి కూడా పాత ఇల్లులాగా అనిపిస్తుంది. కానీ లోపల చాలా బావుంటుందండి ఇంటీరియర్ అంతా. ఈ బయట మాత్రం ఇలాగే ఉండాలట. గవర్నమెంట్ రూల్‌ట అది. లోపల చూడండి ఒక్కొక్క ఇళ్లల్లో ఎంత పాష్‌గా ఉంటాయో. చాలా అందంగా నీట్‌గా ఉంచుకుంటారు. కిచెన్ గాని, బెడ్‌రూమ్‌లు గాని, ఆ తర్వాత ఎనక వైపు గార్డెన్ యేసుకుంటారు. లాన్ ఎంత బావుంటుందో చూడండి. ఒక్కొక్క ఇళ్లల్లో ఒక్కొక్క రకంగా చాలా బాగా డెకరేట్ చేసుకుంటారు ఇవన్నీ. చాలా బావుంటాయి. బయటికి మాత్రం ఇలాగే ఉంటాయి. గవర్నమెంట్ రూల్‌ట అది. బయట పెయింట్ ఎయాలన్నా, చిన్న రిపేర్ చేసుకోవాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీగా తీసుకుంటేనే చేసుకోవాలట. అది కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడే. న్యూటన్ నగరంలోకి అడుగుపెట్టేసాం. మొత్తానికి దగ్గరలోకొచ్చేసామనమాట. మండే 10:30 పీఎంకి బయలుదేరితే ట్యూస్‌డే మధ్యాహ్నం 2:30 ఇక్కడ టైము. మన టైమయితే 7:30. ట్యూస్‌డే 7:30కి చేరుకుంటామనమాట. ఇంత లాంగ్ జర్నీని మీకు 20 మినిట్స్‌లో చూపిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తూ చూసారనుకుంటాను. దగ్గరలోకొచ్చేసాం. ఇక్కడే గ్రాడ్యుయేషన్ కాలేజీ ఉంటుంది. దీని పక్క నుంచే మా పిల్లల్ని ట్యూషన్‌కి తీసుకెళ్తూ ఉంటాం రోజు. హ్యాపీగా ఎంజాయ్ చేశాను నేను. మీరు ఎంజాయ్ చేశారనుకుంటా. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. ఏదో నా హ్యాపీనెస్‌ని మీతో పంచుకుందామనండి. అంతేగాని ఈ రోజుల్లో ఫ్లైట్‌లెక్కనాళ్ళు, ఈ విషయాలు తెలియనాళ్ళు ఉంటారని కాదు. నా ఫ్యామిలీ మెంబర్స్‌తో నా హ్యాపీనెస్‌ని పంచుకుంటున్నాననే ఆనందం. థాంక్ యూ ఫర్ వాచింగ్. దగ్గరికొచ్చేసాం ఇంటికి. బాయ్ బాయ్. You have reached your destination.